హాయ్ హలో నమస్తే నేను మీ భావన. ఆర్జీవీకి జైలు శిక్ష 3 నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై అంధేరి కోర్టు తీర్పునిచ్చింది. అసలు దీని వెనకాల ఉన్న కేసుకి సంబంధించిన విషయాలు మాట్లాడేందుకు మనతో ఉన్నారు కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే. సార్ చెప్పండి. ఎన్నో ఇప్పుడు దాదాపు 7 సంవత్సరాలైంది. అంటే 2018లో ఏదైతే నమోదైన కేసు చెక్ బౌన్స్ కేసు. సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అసలు దీని వెనకాల ఏం జరిగింది? ఏం జరగబోతుంది? హై టాలెంట్ ఉండి కూడా అధమ పాతాళానికి పడిపోవటం అంటే ఏంటో తెలుసా నీకు? హ్మ్. అంటే విషయం లేనివాడైతే వేరు. విషయం ఉన్నవాడు, తెలుగు సినిమా ఇండస్ట్రీనకు ఊపినవాడు, 'శివ' సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేసినవాడు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగినవాడు, బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్తో సినిమా చేసినవాడు, ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్నవాడు. కేవలం సావాసు దోష ఫలితమో లేదు, స్థాయితో పాటు పెరిగిన అహంభావమో అహంకారమో నెత్తికెక్కటం ఫలితంగానో ఒక్కసారిగా కిందకు పడిపోవటం అంటే ఇది. ఇవాళ ఆర్జీవీకి జైలు జీవితం. ఎందుకు జైలు జీవితం? 2018లో ఆయన మీద ఒక కేసు నమోదైంది, చెక్ బౌన్స్ కేసు. ఆ చెక్ బౌన్స్ కేసు కోర్టులో విచారణకు వస్తే 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదట ఆర్జీవీ. కోర్టు నుంచి వచ్చిన ఏ నోటీస్కి స్పందించలేదట. ఈవెన్ దో నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినా సరే స్పందించలేదంట. అందుకని కోర్టు తీర్పిచ్చింది 3 నెలల జైలు శిక్ష, 3,72,000 పెనాల్టీ. ఈ పెనాల్టీ కనుక చెల్లించకపోతే మరొక 3 నెలల జైలు శిక్ష. అంటే 3+3 6 మంత్స్, 6 నెలల జైలు శిక్ష. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, అంటే 3 నెలలు జైలు శిక్షతో పాటు పరిహారం కూడా చెల్లించాలా? జైలు శిక్ష కాక పెనాల్టీ చెల్లించాల్సింది. పెనాల్టీ చెల్లించకపోతే మరొక 3 నెలలు కూడా జైల్లో ఉండాల్సింది. చెల్లించకపోతే ఇప్పుడు వర్మ ముందు ఉన్నటువంటి ఆప్షను ఒకటి, జైలుకి వెళ్ళి పెనాల్టీ చెల్లించడం. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ వర్మకి ఉంది ఏంటంటే, పై కోర్టుకి వెళ్ళి తను రక్షించుకోవడం కోసం ఈ అరెస్టు మీద, ఈ తీర్పు మీద స్టే తెచ్చుకోవడం. స్టే తెచ్చుకోగలిగితే ఓకే, అవకాశం ఉందంటారా? చూడాలి. సహజంగా ఏంటంటే కోర్టుకు విచారణకు హాజరు కాకపోవటం మీద వచ్చింది కాబట్టి అంత ఈజీగా స్టే రాదు. మరి ఏమన్నా తెచ్చుకోగలిగితే, అంటే కోర్టు ఇలానే తీర్పిస్తాయని చెప్పడానికి మనకి లేదు కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే జైలు జీవితం గడపక తప్పదు. పై కోర్టు కనుక ఈ తీర్పు మీద స్టే ఇస్తే ఓకే, ఇవ్వకపోతే జైలు జీవితమే. అయితే ఇక్కడ ఒక విషయం చాలా కీలకంగా గమనించాలి. ఇది కొని తెచ్చుకున్న ప్రమాదం. అదే ప్రమాదాలు కొంతమంది కావాలని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలానే ఎందుకు కోర్టుకి హాజరు కాలేదు వర్మ? కోర్టు అంటే గౌరవం లేదా? చట్టం అంటే భయం లేదా? సమాజం అంటే విలువ లేదా? లేకపోబట్టే ఇలా ప్రవర్తించాడు. నిజానికి చట్టం అంటే భయము, కోర్టు అంటే గౌరవం ఉంటే విచారణ కాదే తన వర్షం కూడా వినిపించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వర్మకు వచ్చి ఉండేది కాదేమో. వన్ సైడ్ అయిపోయింది కేసు మొత్తం. తన విచారణకి హాజరు కాకపోవటం వల్ల వన్ సైడ్ అయిపోయింది. అంటే ఇది మాత్రమే కాదు, వర్మకి వివాదాలు కొత్త కాదు. వివాదాల్లో వినోదాన్ని ఎత్తుక్కునే రకం వర్మ. అనేక వివాదాల్లో కూడా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాడు. ఒకప్పుడు సంచలనాలకు తన కేరాఫ్ అడ్రస్గా ఉండేవాడు. సంచలనాలను వెతుక్కొని తన అడ్రస్ చూపించుకునే పరిస్థితి వర్మ ఎందుకు తయారయ్యాడు అనేది మనం కీలకంగా మాట్లాడుకోవాలి. ఎందుకు ట్రెండ్ సెట్టర్ కాస్త పతనం కోల్పోయాడంటుంది. నిజానికి వర్మ అరెస్ట్ అయినా జైలుకి పోయినా బాధపడేవాడు కూడా ఈ సమాజంలో లేకుండా పోయాడు. ఎందుకు వర్మకి అభిమానులు కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఒకప్పుడు వర్మకు శిష్యులుగా ఘనంగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, ఎవరు వర్మకు శిష్యుడు. రాజమౌళి ఉన్నాడు, వర్మను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఒకప్పుడు. కానీ వాళ్ళు ఎప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో వర్మ పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. వర్మ మీద కేసు పెట్టినా అరెస్ట్ చేస్తున్నాను కానీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు సినిమా ఇండస్ట్రీకి. నాగార్జునికి ఒక లెవెల్ చూపించినటువంటి, ఒక స్థాయి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి వర్మ. 'శివ' సినిమాతోటి ఇలా నాగార్జున స్పందిస్తాడు వర్మ అరెస్ట్ అయితే డైరెక్ట్గా? అబ్దుల్ ఖాదర్ ఏమన్నా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడేమో కానీ డైరెక్ట్గా స్పందించే పరిస్థితి ఉందా? ఎందుకు అంటే వర్మకి సమాజంలో పరువు లేకపోవటం, సమాజంలో విలువ లేకపోవటం. విలువ కోల్పోవటానికి కారణం వర్మ చేష్టలు, మాటలు. గత 5 సంవత్సరాలైతే
వైసీపీ అధికారాన్ని చూసుకొని, జగన్ సావాసాన్ని చూసుకొని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఈ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌ని, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్‌ని వెటకారంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు జంతువుల బొమ్మలకు వాళ్ళ మొహాలు పెట్టి పోస్టులు పెట్టడం, వాళ్ళ మీద తప్పుడు సినిమాలు తీయటం. వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఒక సినిమాని నిర్మించారు. ఆ సినిమాను మళ్ళీ ఏం చేశాడు? వైసీపీ అధికారం ఉంది కాబట్టి ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కి అమ్మాడు. ఉమ్. ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కి అమ్మాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరి 2 సినిమాకి కోట్ల రూపాయలకి అమ్ముకున్నాడు. మళ్ళీ సినిమా దాని రిలీజ్ వీసు చేశారు. పోయినాయా? అవును. వీసు ప్రకారం డబ్బులు ఇవ్వాలి. ఉమ్. వ్యూస్ లేని సినిమాకి ఉమ్. ఆ? డబ్బులు ఇచ్చారు 2 కోట్ల రూపాయలు. ఉమ్. ఇప్పుడు దానికి సంబంధించిన నోటీసులు పడిపోయాయి. ₹1 కోటి రిటర్న్ పంపాలి. ఎందుకంటే ఆ మొత్తం డబ్బులు ఇవ్వలేదు. మిగతా డబ్బులు ఇచ్చిన డబ్బుల వరకు వెంటనే తిరిగి చెల్లించాల్సిందే. ఓకే. వ్యూస్ లేని సినిమాకి వ్యూస్ ఆధారంగా ఇచ్చే డబ్బులు నీకు ఎట్టిస్తాం అని చెప్పేసి ఒక్కొక్క వ్యూకి ₹18,000 చెల్లించారంట. ఒక్క దానిపై కూడా వ్యూకి నోటీసులు పంపించారు. ₹18,000 చెల్లించారు అప్పుడు వైసీపీ అయ్యాను. ఉమ్. అత్యంత దారుణం అది. ఇదంతా ఎవరిని చూసుకోండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసుకుని అలా చేశాడు. ఆ నేరాలన్నీ ఇవాళ బయటపడతా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అనుకున్నాడు నాకేమైనా జగన్మోహన్ రెడ్డి రక్షిస్తాడు అనుకున్నాడు. ఇప్పుడు కానీ ఇవాళ దిగొస్తారా? జగన్మోహన్ రెడ్డి తనను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఆర్జీవీని రక్షించడం ఎక్కడ? ఉమ్. ఇది మనిషి మంచోడే అండి. సావాసం పట్టిన తర్వాత చెడిపోయాడండి. ఉమ్. మనకు అది చెప్తూ ఉంటారు కొంతమంది గురించి. అవును. ఇప్పుడు కూడా వర్మ గురించి కూడా ఒకప్పుడు మంచి డైరెక్టర్ అండి. ఉమ్. ఎప్పుడైతే జగన్తో సావాసం పడిందో చెత్త సినిమాలు తీయటం, చెత్తగా మాట్లాడటం, చెత్త పోస్టులు పెట్టడం, చెత్తగా సమాజంలో ముద్రింపబడటం జరిగిందండి అని ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి. ఆ స్థాయికి వర్మ స్థాయి పడిపోయింది. దిగజారాడు. ట్రోల్ చేసే స్థాయికి వర్మ పడిపోయాడు. కాబట్టి ఏది ఏమైనా మనం ఒకటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన స్థాయి పొందటం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఇవాళ తెలుగు సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు నిలబడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక స్థాయి క్రియేట్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు వివాదాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఒక పద్ధతిగా సమాజానికి నచ్చేలా అభిమానులు మెచ్చేలా కొన్ని దశాబ్దాల పాటు ఎవర్ గ్రీన్గా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీదకి అనేక వివాదాలు పోదాం చూశాయి, కానీ వివాదాలు ఇరుక్కోలే, పక్కగా తప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ వర్మ వివాదాన్ని ఎత్తుక్కునే ప్రయత్నం చేశారు. ఏదో దారిని పోయే కంపెనీ వీపు కంతికి అతికించుకోవడం అంటారు కదా, అలా ప్రతి దాన్ని వీపుకి అతికించుకునే ప్రయత్నం చేసేవాడు. ఇంకా పైగా ఎవరైనా ప్రశ్నిస్తే నా ఇష్టం, నేను ఇలానే మాట్లాడతా, ఇలానే సినిమా తీస్తా, మీ ఇష్టం ఉంటే వినండి, మీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు అనేవాడు. అరే నువ్వు కూడా సమాజంలో మనిషివిరా, రైతు పండించిన పంటనే నువ్వు తినేది, అందరూ ఉండే నేల మీదే నువ్వు ఉండేది, అందరూ తాగే నీరే నువ్వు తాగేది, ఈ భూమి మీదే వండుకుంటూ ఈ నీరే తాక్కుంటూ ఈ తిండే తినుకుంటూ నేను మనిషిని కాదు అనేలా ప్రవర్తిస్తే ఎలా? మనిషిలానే ఉండాలి కదా, పశువులా ఉంటే. కానీ పశువులు కూడా సిగ్గుపడతాయేమో ఆ వ్యాఖ్యలు, ఆ చేష్టలు. అంటే ఇదంతా చూసుకుంటే ఒక దర్శకుడిగా ఆర్జీవి ఒక మంచి పేరు ప్రత్యేకలు పొందిన తర్వాత ఈ యాటిట్యూడ్ వచ్చిందంటారా, లేకపోతే అసలు ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? అదే ఇక 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి స్థాయి పెరిగిన కొద్దీ అహంభావం పెరగటం, అహంకారం పెరగటం, నా ఇష్టం అనేటువంటిది. రెండోది అతి తెలివితేటలు ఎక్కువైన కొద్దీ విజ్ఞానంతో కూడిన మూఢత్వం ఒకటి వస్తుంది, అది ఆవగించడం వల్ల కావచ్చు, లేదు సావాస దోషం కావచ్చు. ఈ 3 కారణాలు ఏదో కారణం వర్మని ఆవరించింది, వర్మ చెడిపోవటానికి కారణమైంది, ఇవాళ జైలుకి పోవటానికి అదే కారణం. ఇది కేవలం చేతురార చేసుకున్న స్వయంకృత అపరాధం. ఇవాళ అతని మీద కేవలం ముంబైలో నమోదైన కేసే కాదు, రేపు రాబోయే కాలంలో ఏపీలో అనేక కేసులు అతని మీద ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న కోర్టులో స్టే రావటం వల్ల వర్మ అరెస్ట్ కాలేదు, కానీ ప్రకాశం జిల్లాలో ఒంగోలు రూరల్లో కూడా కేసు నమోదైంది వర్మ మీద. ఆ కేసులో కూడా అరెస్ట్ కావాల్సింది నిజానికి. రాబోయే కాలంలో అనేక కేసులు వర్మ మీద నమోదవుతాయి. ఇప్పుడు వర్మలో కొద్ది ప్రాయశ్చిత్తం కనపడుతుంది. ఒకప్పుడు నాకు భయం లేదు, నాకు ప్రాయశ్చిత్తం లేదు అన్నటువంటి వర్మ ఇవాళ వర్మలో కనపడుతుంది. ఒకప్పుడు ముంబై డాన్లకు కూడా నేను భయపడినన్న వర్మ, అండర్ వరల్డ్ కూడా నేను భయపడినన్న వర్మ ఇవాళ సమాజానికి, చట్టానికి భయపడే పరిస్థితిలో పడ్డాడు. మొన్న సంక్రాంతి పండుగకి సొంత ఊరు వచ్చేసి నా జీవితంలో నేను చాలా కోల్పోయాను అనేటువంటి మాట నువ్వు మాట్లాడాడు. వర్మ నుంచి సహజంగా ఆ మాట ఎక్స్పెక్ట్ చేయం మనం. కానీ ఇవాళ ఎందుకు ఆ మాట ఎందుకు వచ్చిందంటే పశ్చాత్తాపం. తప్పదు, సమాజం ఊరుకోదు,
కాలం ఊరుకోదు, అన్నిటికీ సమాధానం చెప్పింది. ప్రతిరోజు నీ రోజు కాదు. వర్మ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ రోజు నాది కదా అని విర్రవీగావేమో, రేపు నీది కాదురా అంటాడు శ్రీశ్రీ. అది గుర్తుపెట్టుకోవాలి. అతను కూడా సినిమా ఇండస్ట్రీడే కాబట్టి, సాహిత్యం తెలుసు కాబట్టి, పుస్తకాలు చదువుతాడు కాబట్టి ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన. ఇప్పుడు ఈ యొక్క జైలు తీర్పు ఏదైతే ఉందో ఈ యొక్క ఎఫెక్ట్ దర్శకుడిగా వర్మపై ఏమైనా పడబోతుందంటారా తెలుగు ఇండస్ట్రీలో? ఖచ్చితంగా పడింది. ఇప్పటికే మంచి అవకాశాలు లేవు, సరైన అవకాశాలు లేవు. ఏదో కొత్త ఆర్టిస్టులతో తనకు నచ్చిన కథను తీసుకుంటూ, ఎప్పుడో వచ్చిన బ్రాండ్ని ఇప్పటికి ఉపయోగించేసుకుంటూ, వివాదాలని ఏదైతే సమాజంలో జరుగుతుంటాయో వాటిని ముందు పెట్టుకొని సినిమాలు తీసుకుంటూ, దాని ద్వారా వచ్చే వివాదాలతో సినిమాని ఏదో ఆడించుకుంటూ, అది కూడా పోయింది. ఆ వివాదాలు, ఆ చూడటం కూడా తగ్గిపోయింది. సో కాబట్టి ఏదో చిన్న సినిమాలకి పరిమితం అయిన వర్మ ఇక రాబోయే కాలంలో అది కూడా ఉంటుందా ఉండదా, వర్మతో సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి వస్తా అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కొని తెచ్చుకున్నటువంటి ప్రమాదాలు వర్మ జీవితాన్ని పాడు చేశాయి అనేటువంటిది ఒక హైక్లో ఉండాల్సిన వర్మ అమితాబ్ బచ్చన్ తోటి లేదా పెద్ద పెద్ద హీరోలతోటి మన తెలుగులో సినిమాలు తీయాల్సిన వర్మ ఒకప్పుడు, ఇప్పుడు మన శంకర్ గురించి చెప్పుకుంటా ఉంటాం. శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్. ఇప్పుడు మనం తెలుగులో రాజమౌళి గురించి చెప్పుకుంటాం. ఆ స్థాయిలో ఉండాల్సిన వర్మ కేవలం వివాదాల ఫలితంగా, తన విచిత్ర ప్రవర్తన కారణంగా తన స్థాయిని కోల్పోయాడు అని మాత్రం ఆఖరికి జైలు పాలయ్యాడు. ఎస్. సో చూసాం కదా, ఎంతో అహంతో ఆర్జీవి ఇప్పటి వరకు, ఒకప్పుడు కూడా డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆర్జీవి అహంతో ఇప్పుడు చివరికి జైలు పాలయ్యాడని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, జైలు శిక్ష తర్వాత ఆర్జీవి అహం తగ్గుతుందా